ఎన్నికలకు ముందు ఒకరికొకరు బోనస్, అదే నేతలు ఇప్పుడు ఒకరికొకరు మైనస్గా మారారా? అధికారం రాకముందు కూటమి కోటలో మిత్ర సైన్యంగా మెలిగారు, ఇప్పుడు శత్రువులుగా మారి కత్తులు దూసుకుంటున్నారా? అప్పుడేమో సీటు త్యాగం చేశామని ఇప్పుడేమో ఆగమవుతున్నారా? ఇప్పుడు ఆ ఉమ్మడి జిల్లాలో జనసేన ఎమ్మెల్యేలు వర్సెస్ టీడీపీ ఇన్ఛార్జీలుగా సమరం సాగుతోందట. బలపడాలని ఒకరు, బలపడకుండా చూడాలని మరొకరు ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటున్నారని టాక్. ఇంతకీ ఏవా రెండు నియోజకవర్గాలు, ఎవరా నేతలు? ఆంధ్రప్రదేశ్లో సంచలన విజయంతో అధికార పీఠాన్ని అధిరోహించిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇదే సమయంలో క్షేత్రస్థాయిలో రాజకీయ సమీకరణలు సరికొత్త మలుపులు తిరుగుతున్నాయట. పై స్థాయిలో అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమన్వయంతో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నప్పటికీ నియోజకవర్గాల స్థాయిలో మాత్రం జనసేన, టీడీపీ లీడర్ల మధ్య సఖ్యత లోపించిందనే సంకేతాలు కనిపిస్తున్నాయని సమాచారం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకుంటోన్న పరిణామాలు కూటమిలో అంతర్గత విభేదాలను, ఆధిపత్య పోరును బహిర్గతం చేస్తున్నాయంటున్నారు. మరి ముఖ్యంగా జనసేన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు అనుసరిస్తోన్న వైఖరి హాట్ టాపిక్ గా మారిందని టాక్. కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న విజయోత్సవ సభలు 2 పార్టీల మధ్య ఉన్న దూరాన్ని ప్రదర్శించే వేదికలుగా మారాయనే చర్చ జరుగుతోంది. తాడేపల్లిగూడెంలో మిత్రపక్షాల ఆధ్వర్యంలో ఉమ్మడి శక్తిని చాటేలా అత్యంత ప్రతిష్టాత్మకంగా విజయోత్సవ సభ నిర్వహించారు. ఇక్కడి నుంచి ప్రభుత్వ విప్, జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఈ సభకు స్థానిక టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ దూరంగా ఉన్నారు. నియోజకవర్గంలోని టీడీపీ క్యాడర్ మొత్తం ఈ సభకు హాజరైనా ఆ పార్టీ ఇన్ఛార్జ్ రాకపోవడం పెద్ద చర్చకు దారితీసింది. ఒకవైపు తనకు ఆహ్వానం అందలేదని టీడీపీ క్యాడర్ కు బాబ్జీ చెప్తుంటే స్థానిక తహసీల్దార్ ఆయన్ను ఆహ్వానించినట్లు చెప్తున్నారు. కూటమి ప్రభుత్వ విజయోత్సవ సభ కావడంతో తహసీల్దార్ ద్వారా పిలుపు పంపినట్లు జనసేన క్యాడర్ చెప్తోంది. అయితే ఎన్నికల సమయంలో జనసేన కోసం సీటును త్యాగం చేసినా తనకు స్థానికంగా ప్రాధాన్యత దక్కలేదనే ఆవేదనతోనే సభకు బాబ్జీ దూరంగా ఉన్నట్లు సమాచారం. ఇక తాను స్థానాన్ని త్యాగం చేశాను, బొలిశెట్టిని తానే గెలిపించానని బాబ్జీ చెప్పుకోవడం జనసేనకు మింగుడు పడ్డలేదట. దీంతో కొంతకాలంగా బాబ్జీ, బొలిశెట్టి మధ్య పెరుగుతోన్న దూరం ఇప్పుడు తెగదెంపులు చేసుకునే వరకు వెళ్లిందని చెప్తున్నారు. ఇక సేమ్ ఇలాంటి సీనే పక్కనే ఉన్న ఉంగుటూరు నియోజకవర్గంలోనూ రిపీట్ అయింది. ఇక్కడ జనసేన ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజుతో కలిసి నడిచేందుకు టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు ఏమాత్రం సుముఖత చూపడం లేదనే చర్చ జరుగుతోంది. ఈ మధ్య ఉంగుటూరులో నిర్వహించిన 2 ఏళ్ల పాలన విజయోత్సవ సభకు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ అనుచరులుగా చలామణి అయ్యే మండల స్థాయి ముఖ్య నేతలంతా దూరంగా ఉండిపోయారు. క్షేత్రస్థాయిలో కలిసి పనిచేయాలని 2 పార్టీలకు చెందిన పెద్దలు పదే పదే చెప్తున్నా స్థానిక నేతలు మాత్రం తమ స్వప్రయోజనాలు, పట్టు కోసం పాకులాడుతున్నారనే ఆరోపణలకు ఈ పరిణామాలు బలం చేకూరుస్తున్నాయి. నామినేటెడ్ పదవుల భర్తీలో కొందరు నేతలకు తగిన ప్రాధాన్యత కల్పించినా క్షేత్రస్థాయిలో 2 పార్టీల నేతల మధ్య సమన్వయ లోపం మాత్రం అలాగే ఉండిపోవడం ఆందోళన కలిగిస్తోందంటున్నారు. ఈ వ్యవహారంలో పైకి కనిపిస్తోన్న రాజకీయాలను మించి టీడీపీ, జనసేన నేతల మధ్య అంతర్గత గొడవలు చాలానే ఉన్నాయనే చర్చ జరుగుతోంది. ఎన్నికల ప్రచారంలో కలిసి పనిచేసి విజయాన్ని సాధించినప్పటికీ అధికారంలోకొచ్చాక ప్రోటోకాల్ మ్యాటర్తో పాటు అభివృద్ధి పనుల్లో వాటా దక్కడం లేదని తమ్ముళ్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. తమకు పట్టున్న నియోజకవర్గాల్లో ఉనికి కోల్పోయే పరిస్థితి వస్తున్నప్పుడు కేవలం ఫోటోల కోసం సభలకు వెళ్లడం వల్ల ప్రయోజనం ఏంటనే ధోరణిలో టీడీపీ శ్రేణులు ఉన్నాయని చెప్తున్నారు. అందుకే వాళ్లు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని సమాచారం. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తోన్న సమయంలో ఇరు పార్టీల లీడర్ల మధ్య ఆధిపత్య పోరుకు తెరలేవడం కలకలం రేపుతోందట. టీడీపీ, జనసేనల్లో కలవరం కలిగిస్తోందని టాక్. 2 పార్టీల పెద్దలు దీనిపై ఫుల్ స్టాప్ పెట్టకపోతే మిగిలిన నియోజకవర్గాలు కూడా ఈ అసంతృప్తి పాకే ప్రమాదం ఉందని క్యాడర్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.